హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సండే బ్లాగ్ స్వాగతం. మీరు తమ్ములను ఆల్రెడీ చూసారు కదా, మా పుట్టింటి వారి గృహప్రవేశం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేశానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది మా గృహప్రవేశం అది ఎలా అయింది ఏంటి అనేది. కొన్ని వీడియోస్ కూడా అటు ఇటు ఉంటే కొంచెం కాస్త అడ్జస్ట్ అయ్యి చూడండి, ఎందుకు అలా ఉంది ఏంటి, మా గృహప్రవేశం ఎలా జరిగింది, ఒరిస్సా ఆంధ్ర కలిపి పద్ధతులు ఎలా ఉంటాయి అనేది ఈ వ్లాగ్లో డీటెయిల్గా 90% ట్రై చేస్తాను ఫుల్‌గా పెట్టడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము గృహప్రవేశానికి టైం ఏంటంటే ఆహ్, నా కరెక్ట్‌గా పావు తక్కువ 5-6 వరకు టైం ఉందంట. మేమైతే స్టార్టింగ్ ముహూర్తమే. అలాగే మార్సడి లక్షవారం తొలి గడియలు చాలా మంచిది కాబట్టి పావు తక్కువ 4కి అంటే కరెక్ట్‌గా పావు తక్కువ 5కి అయితే మేము బయలుదేరడానికి డిసైడ్ అయ్యామనమాట. ఫస్ట్ అయితే నాన్న సత్యనారాయణ స్వామి ఫోటో, అలాగే విఘ్నేశ్వరుడు ఫోటో, లక్ష్మీదేవిది, సాయిబాబాది ఫస్ట్ అయితే నాన్న పట్టుకున్నారు. నాన్న అయితే బయలుదేరారు. మేము పక్కన శంఖం పెట్టించాము. అలాగే పక్కన అంటే బ్లూటూత్ ద్వారా సన్నాయి మేళాలు ఉంటాయి కదా, ఆ మ్యూజిక్ కూడా మేము యాడ్ చేసాం. కాకపోతే ఏంటంటే అది నాకు కాపీ రైట్స్ పడిపోతాయి, కాపీ క్లెయిమ్ పడిపోద్దని అది మ్యూట్లో పెట్టాను. అంటే అనుకున్నాను డైరెక్ట్‌గా అది పోస్ట్ చేద్దాము, ఆ సౌండ్ అది బాగుంది కదా అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే నాకు అది కాపీ రైట్ కానీ కాపీ స్ట్రైక్ కానీ పడితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి నేనైతే అది ఆ మ్యూజిక్ అనేది యాడ్ చేయలేదు. మొత్తానికైతే కొత్త ఇంటికైతే వచ్చేసాం అనమాట. అమ్మ వాళ్ళ గృహప్రవేశం అయితే రెడీగా ఉన్నారు. అంటే చెల్లి ఇంక ఫొటోస్ అందుకొని మా నాన్నకైతే చెప్తుంది. మా నాన్నకి ప్రతీది కూడా దగ్గరుండి చెప్పాలండి. అంటే అతను కాస్త కన్‌ఫ్యూజన్ అవుతారనమాట. వ్యాపారంలో మా నాన్న కింగే గానీ కొన్ని విషయాల్లో అంటే ఇటువంటి విషయాల్లో అట్లా తప్పేమో, అదేమో, ఇదేమో అని కాస్త కంగారు పడతారు గానీ, వ్యాపారంలో మా నాన్న చేసినట్టు ఎవరు చేయలేరు. పొగడ్డమని కాదు, అది నిజమనమాట. అది ఏ అది నాకు మా ఫ్యామిలీ గురించి బాగా తెలిసిన వాళ్ళకి అతని వ్యాపారం తీరు అది తెలుస్తది. కాకపోతే ఇటువంటి విషయాలు కొంచెం కన్‌ఫ్యూజన్ అవుతారు. మనం దగ్గరుండి చెప్తుంటే చేస్తారనమాట. ఈ విషయంలో ఇంకా నేను, చెల్లి, ఇంకా అమ్మ అన్నీ చెప్తుంటే అలా చేసుకుంటూ వచ్చారు. అంటే గృహప్రవేశానికి నిన్నే అన్నీ నీట్‌గా సర్దేశాం చెప్పాను కదా, వీడియో అది మీకు చూపించలేకపోయినా ఎలా క్లీన్ చేసాము, ఎలా బొట్లు పెట్టామనేది. మొత్తానికైతే ద్వారబంధ అంటే ఇంటి ఎదురుగా గుమ్మడికాయ దిష్టి తీసేసి అది పగలగొట్టేసి గృహప్రవేశానికి వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టి లోపలికైతే వెళ్తున్నారు. గృహప్రవేశం అయితే అయిపోయిందనమాట. డైరెక్ట్‌గా అనుకున్నాను, ఆ సన్నాయి మేళాలది అది ఆ శంఖంది డైరెక్ట్‌గా పెట్టేద్దాం అని చెప్పేసి. నాకు ఇంక మళ్ళీ ఇంత కష్టపడి పెట్టిన తర్వాత కాపీ స్ట్రైక్ గానీ, క్లెయిమ్ గానీ పడితే లేనిపోని ప్రాబ్లమ్ అవుతది, కొంచెం అప్సెట్ అవ్వాల్సొస్తదని చెప్పేసి ఇదివరకు చాలా సార్లు కొన్ని పెట్టాను. నాకు అలాగే ఎంత కష్టపడి పెట్టి వ్యూస్ అన్నీ బాగున్నాయి వచ్చాయనేసరికి కాపీ రైట్స్ క్లెయిమ్ పడింది. అందుకని అది పెట్టలేదనమాట. మొత్తానికైతే గృహప్రవేశం అయిపోయిందండి. పాలు పొంగించడాలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు లేదు అంటే ఆల్రెడీ ముహూర్తాలు లేవు, మంచి ముహూర్తాలు అప్పటికి లేవు అని చెప్పేసి అమ్మ వాళ్ళు శ్రావణ మాసంలోనే పాలది పొంగించేసి 3 నిద్రలు కూడా ఇక్కడ చేసేసారనమాట. జస్ట్ ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసి నలుగురికి అంటే వ్రతం చేస్తూ అంటారు కదా, సత్యనారాయణ వ్రతం చేస్తే అందరికీ పిలిచి భోజనాలు అది పెట్టాలని చెప్పేసి అప్పుడు జస్ట్ స్లాబ్ వేసేసి కొంచెం ఇంటి పని అయ్యిందండి. అప్పటికి గచ్చులేవేమి వేయలేదు. అప్పుడు పాలు పొంగించేశారు. 3 రోజులైతే చేసేసారు. అప్పుడు నేనైతే వెళ్ళలేదులేండి, చెల్లె వెళ్ళిందనమాట. ఇంకా అప్పుడు వాళ్ళు ఉండి గృహప్రవేశం అయిపోయింది. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అయినా మన సాంప్రదాయం ప్రకారంగా ముహూర్తం అది చూసుకొని గృహప్రవేశం అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరం ఇలా గృహప్రవేశానికి లోపలికైతే ఎంటర్ అయిపోయాము. 5 అయింది, మగవాళ్ళందరూ కూడా లేపేసి తీసుకొచ్చేసాము. ఇది మా అమ్మ వాళ్ళ దేవుడు గదనమాట. అంటే ఏంటి కబోర్డ్ వర్క్ అదంటే తర్వాత చేయిస్తారు, ప్రస్తుతానికి టైం లేక ఇలా అయితే దిగిపోయారు. కానీ మా అమ్మ వాళ్ళకి కిందేనంటండి దేవుడి గది, అలా మధ్యనే ఉండదు, ఇంటికి కొంచెం ఒక సైడ్న ఉంటుంది. నైట్ కూడా చాలా అంటే పెద్ద ముగ్గేసి చాలా బాగా డెకరేషన్ చేద్దాం, బయట ముగ్గేద్దాం అని అప్పటికి చలికి ముగ్గు వేయడానికి వేళ్ళు వణికిపోతున్నాయి అనమాట. అది ఎలా అంటే వేలు తిరగట్లేదు, పిండి తిరగట్లేదు. అందుకని చెప్పేసి సింపుల్గా ముగ్గు అనేది వేసేసాము. ఇంకా గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంకా మా చెల్లి, నేను, మా మరదలు, అదే మా అన్నయ్య వాళ్ళ ఆవిడ అన్నీ కలిపి తీసుకొస్తున్నాం అనమాట. ఒక్కొక్కటి పెరుగుతున్నాము. ఈలోపు అంటే ఇల్లు పక్కనే కాబట్టి అంత శ్రమ లేకుండా అలా పెరుగుతున్నాం. ఇంక మా అమ్మ వచ్చే కదా అని చెప్పేసి ఇల్లంతా అంటే ధూపం వేస్తే కొంచెం ఆహ్, అంటే అదొక రకమైన ఫీలింగ్ వస్తది కదా. ఇంక మా అమ్మ ఇల్లంతా చక్కగా ధూపం వేసేసింది. ధూపం వేస్తేనే మనకి ఆ ఫీలింగ్ బావుంటదనమాట. ఇంకా ధూపం అయితే మా అమ్మ ఇల్లంతా వేస్తుంది. ఇంకా వేసేసిన తర్వాత మేము ఇంకా అక్కడ పూజ సామాన్లు అది సగం తెచ్చాం, సగం తేలేదు. జస్ట్ మెయిన్ ఏవి అవసరమో అవే తీసుకొచ్చాము. ఇంకా అవన్నీ మేము పెరుగుతుంటే ఈలోపు మా అమ్మ శుభ్రంగా ధూపం అది వేసేసి ఇంకా దేవుడి గుడి కూడా రెడీ చేయాలండి. ఇక్కడ ఏం రెడీ చేయలేదనమాట. ధూపం అది ఇంట్లో వేస్తే ఇంకా అని చెప్పేసి మా అమ్మ ఇల్లంతా ధూపం అయితే వేస్తుంది.
మనకైతే ధూప్ స్టిక్స్ అవే గానీ పల్లెటూరు వాతావరణంకి ఏంటంటే చక్కగా నిప్పులతో చక్కగా సాంబ్రాణి ధూపం అనేది వేస్తారు. అది చాలా చాలా మంచిదనమాట. ఇంకా ధూపం అది వేసేసిన తర్వాత ఇంకా ఈలోపు నేను, మా చెల్లి అన్ని సామాన్లు, మా చెల్లి, మా మరదలు అన్నీ పెరుగుతూనే ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ముందు రోజు నిన్నటి వీడియోలో చూసే ఉంటే మీకు అర్థమవుతది. అష్టలక్ష్ములు అనేది తీసుకొచ్చాము. దేవుడు ఫొటోస్ తీసుకొచ్చాం. నిండు బిందె తప్ప ఇంకేమీ తేలేదనమాట. ఇప్పుడు అన్నీ ఒకటి పెరుగుతున్నాము. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మ్యాక్సిమం నేను ట్రై చేశాను. అది కూడా వీడియోస్ కొన్ని నేనైతే ఏమీ షూట్ చేయలేకపోయానండి. ఏమీ వీడియో తీయలేదు. వ్రతంలో అంటే నేను, చెల్లి ఇంకా అన్నీ నాన్న, అమ్మ వ్రతంలో కూర్చోవడం, నేను, చెల్లి అన్నీ చూసుకోవడం, చెందడం. అతను మా మరిది వంటల దగ్గర ఆటి దగ్గర ఉన్నారు. నేను మా చెల్లికి పూజల్లో అట్లా అందించడం వల్ల, అటు ఇటు తిరగడం వల్ల అన్ని వీడియోస్ అనేది నేను తీయలేదనమాట. మా తమ్ముడికి కొన్ని అప్పచెప్పాను. మా మా మాయ వాళ్ళ అబ్బాయికి అప్పచెప్పాను. ఎవరికి వీలైనంత వరకు అయితే వాళ్ళు తీశారు. అంటే నాకు అంటే యూట్యూబ్‌లో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను కాబట్టి నాకది ఎలా కన్వీనియంట్‌గా ఉంటదో, ఎలా తీస్తే నాకు సెట్ అవుతదో అని నేను చూసి నేను తీసుకుంటాను. ఇప్పుడు తమ్ముడు వాళ్ళు తీసిన వాళ్ళకేంటంటే జస్ట్ ఫొటోస్ వస్తాయి. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ వస్తే వాళ్ళు తీసే ఇది వేరు. మనం తీస్తే యూట్యూబ్ చేసిన వాళ్ళకేంటంటే అది ఎలా తీస్తే ఎలా డబ్బింగ్ చెప్పుకోవాలి, వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి మనకు తెలుస్తది. కాకపోతే అప్పటికి ఇంకా చాలా శ్రమ పెట్టాను తీయండి అంటే ఆఖరికి అదేంటంటే అసిస్టెంట్ కెమెరామెన్ అది ఇది అన్నారు. అంటే అప్పటికి అందుకే నాకు అంతగా ఇబ్బంది పెట్టడం, వాళ్ళు కూడా ఫంక్షన్ అనేటప్పుడు ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి నేను పెద్దగా వాళ్ళకి ఇబ్బంది అయితే పెట్టలేదు. సాధ్యమైనంత వరకు నేను అన్నీ కవర్ చేశానండి. ఆఖరికి ఇంకా అంటే క్రిందటి లక్షవారం గృహప్రవేశం అయినా ఇప్పటి వరకు ఎందుకు నేను వీడియో పోస్ట్ చేయలేదంటే వీడియోస్ ఏవి నా దగ్గర లేవు. ఉన్నా కూడా ఒక్కటి తిన్నగా లేదనమాట. పిల్లలు ఇష్టం వచ్చినట్టు తీసేశారు. వాళ్ళకి అడిగి వీళ్ళకి అడిగి మా చెల్లికి ఎవరు తీశారు రమ్య, పలానోళ్ళు తీశారు వాళ్ళకి అడుగు, అలా వీడియోస్ అందరి దగ్గర అడిగి గ్యాదర్ చేసుకొని అవి నీట్‌గా ఉన్నాయో లేదో చూసుకొని అవన్నీ ఎడిట్ చేసి అయితే మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అందుకే గృహప్రవేశం క్రిందటి లక్షవారం అయినా ఈ లక్షవారం వరకు నేనంటూ ఏది కూడా పోస్ట్ చేయలేకపోయాను. నేను ఏదైనా ఫంక్షన్‌కెళ్తే మనకు అక్కడ పెద్దగా పని ఉండదు, ఏమి ఉండదు కాబట్టి నచ్చినట్టు అది వీడియోస్ చేసుకొని ఉంటాను. కాకపోతే ఇక్కడే అన్నిటికీ చెల్లి, నేను ఇంకా అవ్వడం, అటు ఇటు తిరగడం, చేయడం మా మీద కొంచెం ప్రెజర్ పడి ఎప్పుడు కూడానా అంత పెద్దరికం పనులైతే మేము చేయలేదు. ఈసారి మార్గశిర లక్షవారం వల్ల పిన్ని వాళ్ళెవరు రాకపోవడం, మేనత్త వాళ్ళ అదే అత్త వాళ్ళెవరు రాకపోవడం మాకైతే కొంచెం శ్రమ అయితే పడింది. ఇప్పుడు నేను చూపించా కదా నెక్స్ట్ వీడియోలో ఇది మా కొత్త ఇల్లు. అందరూ ముగ్గు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. బ్రష్ చేయలేదు, స్నానం చేయలేదు. ఇంకా మా నాన్న కూడా అన్నీ ఒక్కొక్కటి మేమే పెరుగుతున్నామని మా నాన్న కూడా అన్నీ ఒక్కొక్కటి తెస్తున్నారు. తీసుకొచ్చి ఎవరికి తోచిందైతే వాళ్ళు తీసుకొచ్చి అన్నీ హెల్ప్ చేస్తున్నారండి. గబగబా రెడీ చేయడానికి, పూజ అది సిద్ధం చేయడానికి. అంటే పంతులు గారు 8కి ఇలా వచ్చేస్తానన్నారు. సత్యనారాయణ వ్రతం రెడీ చేసుకోవాలి, అలాగే దేవుడి దగ్గర రెడీ చేసుకోవాలి, ప్రసాదం చేసుకోవాలి, ఇవన్నీ పనులైతే ఉన్నాయి. ఇప్పటికైతే ఇంకా లేచాము, ఇక్కడికి వచ్చి అన్నీ సర్దుకునేసరికి 5:30 అయిపోయింది. బాగా చలేస్తుందండి. ఎంత అంటే అంత బాగా చలేస్తుంది, తట్టుకోలేని చలి అనమాట. దానికి తోడు అమ్మ వాళ్ళు ఇప్పుడు ఉన్నది కొత్త ఇల్లు, పూర్తిగా ఓపెన్ ప్లేసు, వెనక పెద్ద తోట ఉంటుంది, చక్కగా ఆలేస్తుంది. వేసవికాలం బాగుంటుంది కానీ ఈ కాలం అప్పుడు కొంచెం గజగజా అని అనిపిస్తుంది అనమాట. ఈలోపు ఇంకా అమ్మ దేవుడి విగ్రహాలకు అన్నిటికీ బొట్టు అయితే పెట్టేసింది. ఇంకా నేను అవన్నీ రెడీ చేసి దేవుడి గుడి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఎలా అంటే పర్మనెంట్గా మా అమ్మ ఇంకా అలా ఉంచేసుకోవడమే, ఇంకా వేరేది సర్దడం అదేమీ లేకుండా ఇంకా మొత్తంగా అన్ని అంటే అమ్మ అన్నీ చేసుకోలేదు కాబట్టి ఎక్కడొక్కడ సర్దేసి పెట్టేద్దామని చెప్పేసి చెల్లి నేను ముందే అనుకున్నాము. అందుకని ఇంకా పర్మనెంట్గా దేవుడి విగ్రహాల కాటికి అక్కడ ఉన్నాయి కదా అమ్మ వాళ్ళు వాజీబదే అనమాట. అలాగే దేవుడి గది వాళ్ళకి అంటే మా నానమ్మ వాళ్ళ నానమ్మ అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి కింద వస్తుంది, అలాగే వస్తుందంట. అందుకని చెప్పేసి అలా రెడీ చేశాను. చూసారు కదా ఇలా రెడీ చేశాను. అన్నీ రెడీ చేస్తానండి. సత్యనారాయణ స్వామి వ్రతంకి ఫస్ట్ టైం నేను రెడీ చేస్తాను. ఇంకా కొన్ని పువ్వులైతే ఉండిపోయి నాకు వేరే పని ఉందని చెప్పేసి మా మరదలకైతే చెప్పాననమాట. పువ్వులు అలా సైడ్ నుంచి పెట్టి బుజ్జమ్మ సరిపోతుందని చెప్పేసి తనైతే ఆ బిజీలో ఉంది. ఈలోపు నేను అంటే రామదేవుని పూజకి రెడీ చేస్తాను, త్రినాథ మేళంకి ఇవన్నీ రెడీ చేసేస్తానండి. ఎప్పుడు నేను సత్యనారాయణ స్వామి వ్రతంకి అయితే రెడీ చేయలేదు. ఇప్పుడు అన్నవరం వెళ్ళి జస్ట్ అలా చేసుకోవడం తప్ప ఇలా అయితే రెడీ చేయలేదు. మొత్తానికైతే అమ్మ వాళ్ళు ఇదివరకు చేశారు, చెల్లి వాళ్ళు చేశారు కాబట్టి నాకు అలా డైరెక్షన్ ఇస్తే అంటే ఏది ఇప్పుడు పెట్టాలి ఏంటంటే పువ్వులు అన్నీ పంతులు గారు చూసుకుంటాంటే మనం ప్రత్యేకించి ఏం రెడీ చేయక్కర్లేదంట. పువ్వులకి అది స్వామికి మనం రెడీ చేస్తే చాలు అంటే రెడీ
చేసి ప్రసాదాలు అయితే అన్ని క్లియర్ చేసేసరికి పంతులు గారు అయితే వచ్చేసారు. అమ్మ వాళ్ళు ఏంటంటే పంతులు కాలు కడిగి ఇంటి లోపలికి అయితే తీసుకొచ్చారు. పేరెంటాలు చుట్టాలు అందరూ వచ్చేసారు. కాకపోతే అక్కడ ఎవరు తిట్టుకోవద్దు, నవ్వుకోవద్దు. అంటే డ్రెస్తో ఏంటి పెడుతున్నా అంటే మాకు అంత టైం అయితే అసలు రాలేదన్నమాట. టైం సరిపోలేదు. ఇలా చుట్టాలు కూడా వెంటనే వచ్చేసారు. ఇంకా గబగబా అయినప్పటికీ ఇంకా మనది అనుకునేటప్పటికి ఇంకా అన్ని బాధ్యతలు మనం ఉంటాయి కాబట్టి చెల్లి నేను ఇంకప్పటికీ డ్రెస్సులతోనే ఉన్నాము. ఇంకా మా అక్కలు అప్పటికే అన్నారు, ఏంటి మీరు మీ ఫంక్షన్లు కూడా చీర కట్టుకోకుండా డ్రెస్తో ఉన్నారు, ఏంటి పదంటే లేటెస్ట్ ట్రెండ్ అక్క అని చెప్పాను. అంటే మాకు కొంచెం జోక్స్ ఎక్కువ కాబట్టి అలా వేసుకుంటాం అనమాట పంచులు అవి. ఇంకా మా ఫంక్షన్కి ఏంటంటే అన్నీ మేము అవ్వడం వల్ల మా ఎంజాయ్మెంట్ అనేది తక్కువ అయిపోయింది. లేకపోతే ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఎంజాయ్మెంట్ అనేది చేస్తాము. పంతులు గారు అయితే చక్కగా పూజ అయితే చేయిస్తున్నారండి. ఇంకా ఒరిస్సా ఆంధ్ర కలిపి పూజ అని చెప్పాలి. ఆ పంతులు గారేమో ఒరిస్సా పంతులు, పూజ చేసిన వాళ్ళందరూ ఆంధ్ర అనమాట. కొందరికి అర్థమయ్యి కొన్ని అర్థం అవ్వలేదు. ఆల్మోస్ట్ అందరికీ కథ అనేది అతను ఒరియా అని చెప్పినా అందరికీ తెలుసు కాబట్టి అందరూ చేసుకున్నారు. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అలా రెడీ చేశానండి. ఇంకా దేవుడి గుడి చూశారు కదా ఎలా ఉందో అలా అయితే రెడీ చేశాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా చేశారు ఏంటి అనేది. మొత్తానికైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మేము కూడా చీరలు కట్టుకొని అయితే వచ్చేసాము. కానీ మాకంటూ చెప్తున్నాను కదా వీడియోస్ ఫొటోస్ తీసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీస్తే వాళ్ళ దగ్గర అందరి దగ్గర అడిగి ఈ వీడియో అనేది ఎడిట్ చేస్తున్నాను అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయింది. ఇప్పుడు హోమం కాల్చడానికి ఇంకా నాన్న వెయ్యాలంటే ఇసుక అది నాన్న అయితే తీసుకొచ్చారు. బయట ఇలా భోజనాల కోసం అని చెప్పేసి టెంట్ అది రెడీ చేశారు. నేను అందరి దగ్గర కూర్చొని అంటే వచ్చిన వాళ్ళందరికీ పలకరించాలి కదా మనం వచ్చిన తర్వాత. ఇంకా అలాగే వ్రతం కూడా అయిపోయిందండి. ఎటు వాళ్ళైతే అట్లా ఎగుస్తున్నారు. అంటే అటు చెప్పాను అటు ఇటు ఎంత ఎడిట్ చేసినా నాకు వీడియో అస్సలు నాకు కన్ఫ్యూజన్ అయిపోయిందనమాట. ఈ ముక్క అటు ఆ ముక్క ఇటు. మొత్తానికైతే పూజ అయితే ఇలా అవుతుందండి. మీకు కూడా ఒకసారి డైరెక్ట్గా పంతులు గారు ఒరియా మంత్రాలు ఎలా చదువుతున్నారు కూడా మీకు వినిపిస్తాను. इष्टनि स्थानमैसाः सर्वलोकमैसाः स्वाहा नमः महालक्ष्मी ओम सरस्वती पुरुषवत्तान् भरात्मकक्षेत्राणि रूपो मोसनवत्ताः इष्टनि स्थानमैसाः सर्वलोकमैसाः स्वाहा नमः महालक्ष्मी ओम सहस्र श्रीसाः पुरुषे जातवेदो महादेवो गणाधिपो ओम श्री लक्ष्मीनारायण देवभ्यः स्वाहा उमा महेश्वराय स्वाहा शुचि ब्रह्मणाय स्वाहा देव विशिष्ट उपदेश्यः जम्बूदीपनागावलितीर्थे गणपताय नमामि ओम महागणाधिपतये स्वाहा वाणी हिरण्यगर्भाय नमः देवदुःखमन्यमन भक्ते प्राणं परमेश्वरः सर्वदेव नमजुक्त मंगलकर भगवान विष्णु अद्यदेव नमजुक्ताः ओम श्रेष्ठते लक्ष्मी सर्वज्ञा भराक्रपासन चित्राणि महालक्ष्मी देवीभ्यः स्वाहा श्री सत्यनारायण देव स्वामीभ्यः स्वाहा गणपति देवताय स्वाहा ओम महालक्ष्मी देवीभ्यः स्वाहा सत्यनारायण देव स्वामीभ्यः स्वाहा श्री गणपति देवाय स्वाहा ओम गणपताय स्वाहा ओम महालक्ष्मी देवी स्वाहा విన్నారు కదా పంతులు గారు అలా అయితే మంత్రాలు అయితే చదువుతున్నారు. ఎలా అయినా మంత్రాలే కదండి, ఎలా అయినా పూజే కదా, అతనదే కదా అంతన్నా అని చెప్పేసి ఇంకా మేమైతే బిజీగా తిరిగేస్తున్నాము. అంటే హోమం కాల్చేటప్పుడు మన చుట్టాలని మన బంధువులందరినీ పిలిచి వాళ్ళ చేత కూడా నెయ్యి అది వేయిస్తారు. అలా అని చెప్పేసి నేను అందరిని పిల్లలకైతే వెళ్ళాను. ఈ వీడియో అనేది మా చిన్నాన్న తీశారనమాట, మా లాస్ట్ చిన్నాన్న తీశారు.
చెప్తున్నాను అందరి దగ్గర వీడియోలో వెతికి ఎంత ఎడిట్ చేశానో చాలా కష్టపడ్డానండి ఎడిట్ చేయడానికి. ఒకళ్ళు అలా తిరిగితే ఒకళ్ళు ఇలా తిరుగుతున్నాను, ఒకళ్ళు అలా పడుకున్నట్టుంటే ఒకళ్ళు ఇలా దొర్లినట్టున్నారు. అన్నీ చాలా కష్టపడి ఎడిట్ చేశాను. మొత్తానికైతే అందరి చేత కూడా పంతులు గారు చాలా ఓపికగా అందరి చేత నెయ్యి అనేది వేశారు. అస్సలు విసుగు చెందలేదు. మా సైన్యం ఎంత ఉంటుందో మీకు తెలుసు. అమ్మది నాంది చాలా పెద్ద సైన్యం అనమాట. అందరి చేత చక్కగా నెయ్యి వేయించారు. చాలా బాగా పూజ అయితే చేశారు. ఒరియా పంతులైనా కూడా అంతసేపు కథ అది డీటెయిల్గా చదివి, అంటే నేను అంత అటు ఇటు తిరుగుతున్నాను కాబట్టి నాకు ఒరియా మాట్లాడడం రాకపోయినా కాస్త అర్థమవుతుంది అనమాట. కథ కూడా చాలా బాగా చేశారు. పూజ అది కూడా చాలా విసుగు, అంటే ఏదైనా అడిగితే చేసిన విసుగు అస్సలు చెందలేదు. చాలా బాగా చెప్పారు. నేను పూజ అమర్చేటప్పుడు కూడా చెప్పాను కదా, పూజ రెడీ చేసేటప్పుడు ఓన్లీ ఫొటోస్కి పూలది పెట్టి చక్కగా అలా రెడీ చేశాను. ఇంకా మనకి దేవుడికి రెడీ చేయాలంటే ఎలా రెడీ చేస్తామో నా వీడియోలు అందరూ మీరు చూసే ఉంటారు. ఎప్పుడు కూడా కళ్ళకు నిండుగా అనిపించేటట్టు రెడీ చేస్తాను. పంతులు గారు ఎలా ఉన్నీనా పర్వాలేదండి అంటే అలా ఉన్నీమన్నారు. మిగతావన్నీ కూడా ప్రసాదాలు కానీ దీపాలు కానీ అవన్నీ నాకు చక్కగా, అంటే నాకు కొన్ని ఒరియావి కొన్ని అర్థం అవ్వదు, అయినా అతను డీటెయిల్గా అన్ని దగ్గరుండి చెప్పి చక్కగా వ్రతానికి అన్నీ రెడీ చేయించారు. 10 సార్లు నేను అడిగినా కూడా అంత విసుగే చెందకుండా చాలా బాగా పూజ అనేది చేశారు. లాస్ట్లో హోమం కాల్చిన తర్వాత అందరికీ ప్రసాదాలు అయితే ఇచ్చినప్పుడు అందరికీ అతను ఇచ్చారు. నాకు ఒక్కదానికి ఇవ్వలేదు, నాకు చెల్లికి ఇవ్వలేదు అనుకుంటా, అందరికీ ఇచ్చారు. అంటే పంతులు గారితో చేయితో తీసుకుంటే మంచిదని అక్కడ అందరూ అంటే ఇవ్వలేదంటే అప్పుడు అతను అన్నారండి, ఎంత కష్టపడుతున్నారు మీకు ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి పిలిచి మరీ ఇచ్చారనమాట. అంత సాఫ్ట్గా చక్కగా, అంటే కొంతమంది ఏంటంటే పంతుళ్ళు కొంచెం చిరాకు అయిపోవడం, గసిరీయడం అది చేస్తారు. ఏదైనా మనం రిటర్న్ అడిగినా చేసినా ఈ పంతులు గారు అస్సలు చిరాకు పడలేదు. దానికి తోడు ఏంటంటే నాన్న వాళ్ళ షాప్ ఓపెనింగ్ కూడా ఇదే అనమాట. మామూలుగా అయితే ఇప్పుడు చేయను అని అనుకున్నారు. నేను తర్వాత చేస్తానమ్మా, ఈ హడావిడిలో చేయను అన్నారు మా నాన్న. నేనే అన్నాను, ఇంకా ఇదే లాస్ట్ ముహూర్తం కదా నాన్న, మళ్ళీ నెలగంట పెట్టేస్తే మళ్ళీ పనికిరాదు, ఇప్పుడే చేసేద్దాము, ఏదో బోనికి ఎంతవరకు ఏదైతే అది చేసేద్దాం అని చెప్పేసి అంటే, ఎలాగో పూజ కోసం పంచదార పసుపు బెల్లం తెచ్చాం కాబట్టి పంతులు గారికి అయితే చెప్పాను, ఈ ముహూర్తంతో ఆ షాప్ ఓపెనింగ్ కూడా చేయించండి అంటే అతను సరేనమ్మా మధ్యలో వెళ్ళి చేసేద్దాం పర్వాలేదు, ఆ టైం అప్పుడని చెప్పేసి పూజ అయిన మధ్యలో వెళ్ళి ఆ షాప్ ఓపెనింగ్ కూడా చేస్తారంటే ఈ హడావిడిలో నేను చూడలేదు అస్సలు. అది ఇంకా అందరి చేత హోమం అయితే ఇస్తున్నారు. ఇది చెప్పని ఎవరు వీడియోస్ చేస్తున్నారా, ఎవరిది ఏటి ఉందో, మా హస్బెండ్ కూడా వచ్చి నెయ్యి వేశారండి, మా మరిది వేశారు, అందరూ వేశారు. కాకపోతే ఎవరి వీడియోలు ఏదోది మిస్ అయిపోయింది. మొత్తానికైతే ఎలాగోలాగా వ్రతం అయిపోయింది, చక్కగా హోమం అయిపోయిందండి. చాలా బాగా మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం అయితే అయిపోయింది. ఎంత బాగా అయిందో తెలీదు, చాలా హ్యాపీగా కూడా అనిపించిందిలేండి. అంటే పిలిచిన వరకు అందరూ అంటే తక్కువ మందినే పిలిచాము, ఎందుకంటే ఈ మధ్యన మా ఇంట్లో తెగ ఫంక్షన్స్ అవుతున్నాయి. మెయిన్ వాళ్ళకి నాన్న బ్లడ్ రిలేషన్, అమ్మ బ్లడ్ రిలేషన్ పిలిచాము, ఇంకెవ్వరికి పిలలేదు. ఆ బ్లడ్ రిలేషన్ మాకు చాలండి. నాన్న తరపు ఒక 60 మంది వెళ్తారు, అమ్మ తరపు 70 మంది వెళ్తారు. అలా పిలిచి అయితే చేసుకున్నాం. మా గృహప్రవేశం అయితే చక్కగా అయిపోయింది. మా ఇల్లు కూడా చూపిస్తున్నాను చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఇలా ఎంట్రన్స్లో వెళ్ళగానే ఇలా అయితే ఉంటుంది. ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా మా సింహద్వారం ఇది. అలాగే ఇటు సైడ్ ఉంది మా అమ్మ వాళ్ళ షాపు, చూసారు కదా. అంటే ఇంకా సామాన్లు ఏం సర్దలేదు. ఈ వీడియో కూడా ఎంత బాగా నాకైతే తీయడం రాదు, నేను నిజం చెప్పేస్తాను, ఒప్పుకుంటాను. ఎంతకి మనం యూట్యూబ్లో వీడియోస్ చేసినా ఈ సెట్టింగ్స్తో రాదనమాట. ఇంక ఇది షాప్లోకి వెళ్ళడానికి ఇంట్లోకి వెళ్ళడానికి ఒక తోవ, ఇలా కొంచెం ఒక సైడ్కి తిరిగితే ఎడమ వైపు తిరిగితే షాపు, ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. ఈ షాప్ ఎదురుగానే ఒక రూమ్ అనమాట. అది స్టోర్ రూమ్ కింద వాడతాం, ఎలా అయితే అలా వాడతాం అని చెప్పేసి అదైతే చేయించాము. ఆ రూమ్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ లాగా అనుకోండి. అలా అయిపోయిన తర్వాత ఇంకొక వెళ్తే కొంచెం ప్లేస్ అనేది ఉంటుంది, వెంటనే హాల్ అనమాట. ఇంకా హాల్ చూసారు కదా, వ్రతం అయితే చక్కగా అవుతుంది. పేరెంట్ వాళ్ళందరూ కూర్చొని మణిదీప వర్ణ 9 సార్లు చదవాలి కదా. మా వదిన మా మరదలు అయితే చదివారు, అంటే మా పెద్దత్త వాళ్ళ అమ్మాయి మా మరదలు చదివారనమాట. ఇంక సత్యనారాయణ స్వామి వ్రతం అందరూ కూర్చొని చదువుతున్నారు. మా దేవుడు చూడండి ఎంత నిండుగా ఉందో, నాకు ఇలా నిండుగా ఉంటేనే ఇష్టం అనమాట. పువ్వులు కూడా చక్కగా అమిరాయి, అది కూడా నేను ఎక్కడి నుంచో తీసుకెళ్ళాను, చామంతులు గులాబీలు. ఇంకా పంతులు గారు అయితే చక్కగా అందరి చేత కుంకుమ పూజ అది చేయిస్తున్నారు. అందరూ అంటే చుట్టాలు బంధువులు అందరూ పూజలో కూర్చోలేరు. సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చోవాలంటే కనీసం 5-6 గంటల కాలం అలా కూర్చోవాలన్నమాట, కరెక్ట్గా చేస్తే పంతులు చేస్తే. ఎందుకంటే కొంతమంది కాలు నొప్పులు పట్టడం చేయడం, అందువల్ల చాలా వరకు కూర్చోలేదు. ఎంతవరకు కూర్చోగలరో వాళ్ళైతే కూర్చున్నారు. మొత్తానికైతే అందరూ చక్కగా ఇలా పూజ అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరు నిద్ర వదలనట్టు ధీమాగా చక్కగా చేస్తున్నారు. అంటే కొంచెం రెప్పలు పడతాయి అన్నమాట. మనం ఎక్కువసేపు కూర్చునేటప్పుడు, దానికి తోడు చలితో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా రెప్పలు అనేది పడతాయి. ఇంకా పూజ అది ఒక్కొక్కరు చేస్తున్నారు, కుంకుమ పూజ అది చేయిస్తున్నారు.
హాల్ అది. ఇంకా నెక్స్ట్ హాల్ పెద్ద విశాలంగానే ఉంటదండి. ఓపెన్ ప్లేసు చక్కగా గాలి వస్తది, వెలుతురు వస్తది. మనకు లైట్‌లే అవసరం లేదనమాట. లైటే వేయలేదు. చూసారా ఎంత వెలుతురుగా ఉందో. ఇంకా అది అయిపోయిన తర్వాత వెంటనే వంటగది చాలా పెద్దది. ఎంతమంది జనం వచ్చినా చక్కగా వండుకోవచ్చు. అది నీట్‌గా ఆర్గనైజేషన్ చేసుకుంటే అది సర్దుకుంటే కనుక చాలా బావుంటది. చూసారు కదా! అంటే ఇంక అప్పుడే వచ్చాం కాబట్టి ఎక్కడివక్కడ అడవిలా ఉన్నాయి. ఇంకా అన్నీ సర్దిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను కానీ, ఇంకా కొన్ని పనులవ్వక మేము ఇంకా ఇంటికైతే వచ్చేసాం. పిల్లలకి స్కూల్ అయితే సెలవులు ఇవ్వలేదని చెప్పేసి. ఇది వంటగది. ఇది చూస్తే మాత్రం అందరికి ఈ ఒక్క విషయంలో చాలా ఫ్లాట్ అయిపోయారండి. ఎందుకంటే ఇది ఓపెన్ ప్లేసు. చక్కగా బయట కూర్చోడానికి వరండా అంటాం కదా! అంత బావుంది. ఈ ఇంటి మొత్తానికి అందరికీ నచ్చింది ఆ వరండా ఒక్కటనమాట. చాలా చాలా బావుంది. ఇన్నాళ్ళకి మా నాన్న కల అయితే నెరవేరిందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే అయితే ఇప్పుడు హారతి పాట వినేసిన తర్వాత స్టోరీ మాట్లాడదాం. సర్వదేవ గోవింద మాధవ సాయి నారాయణ గోవింద సత్యనారాయణ గోవింద మాధవ సాయి నారాయణ గోవింద కేశవ హరే రామ హరే రామ. అంటే నెరవేరిందంటే ఒక ఇల్లు కట్టాంగానే అది రెంట్‌కి ఇచ్చేసాము. అది చాలా చాలా బాగా కట్టారు. ఆ ఇల్లు కూడాను ఆల్రెడీ షార్ట్‌లో పోస్ట్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ నాకు లేదు. షార్ట్‌లో పోస్ట్ చేశాను. అది అంత బాగా కట్టినా కూడా అది రెంట్‌కైతే ఇచ్చేసాము. ఇది మా నాన్న వాళ్ళు ఉండడానికి ఈ ఇల్లయితే కట్టుకున్నారు. ఇంతకాలంకి సొంత ఇల్లు అనేది ఏర్పడి చక్కగా చాలా చాలా బాగా కట్టుకున్నారు. ఎవరు ప్లానింగ్ ఎవరికీ ఏం అడగకుండా చేయకుండా మా నాన్నంతటగా మా నాన్నే పంతులు కడిగి చక్కగా ఇల్లయితే చాలా చాలా బాగా కట్టారు. నేను స్లాబ్ ఏసిన తర్వాత వచ్చాను. మధ్యలో ఒకసారి వచ్చాను. ఫినిషింగ్‌లో మళ్ళీ వచ్చి చూసేసరికి చాలా బాగా అనిపించింది. ఇంటి మొత్తానికి హైలైట్ అంటే ఆ వరండా అనమాట. ఇంకా వేసవికాలం గానీ, చలికాలంలో గానీ వరండాలో కూర్చొని తింటే చాలా చాలా బావుంటది. మొత్తానికి మా నాన్న హ్యాపీ, మేము హ్యాపీ. చక్కగా ఇల్లయితే కట్టేసుకున్నారు. ఇంకా హ్యాపీ అంతే. అంతకు మించి నేను ఇంకా ఏమీ చెప్పలేను. మా గృహప్రవేశం కూడా చాలా చాలా బాగా జరిగిందండి. ఇంకా పండగకెళ్ళేటప్పుడు అంటే సామాన్లన్నీ సర్దేసిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను. కాకపోతే మాకంత టైం అనేది కుదరలేదనమాట. ఇంకా సండే మార్నింగ్ అయితే నేను బయలుదేరి వచ్చేసాను. ఆ వీడియోస్ అన్నీ సర్దేనివి, చేసినవి ఆ బిజీలో, హడావిడిలో ఫోన్ ఎక్కడుందో, ఏవి ఎక్కడుందో అస్సలు పట్టించుకోలేదు. అంటే మేము ఇంటికెళ్ళేలోపు మా చెల్లి నేను ఇంటికెళ్ళేలోపు ఎక్కడొక్కడ సర్దేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యా. నేనైతే ఏ పని చేయలేదు అంటే మేము ఫోన్ అనేది ముట్టుకోలేదు. మొత్తానికైతే అన్ని సామాన్లు సర్దేశామండి. మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం చాలా చాలా హ్యాపీగా జరిగింది. అందరూ వచ్చి మనస్ఫూర్తిగా దీవించి హ్యాపీగా భోంచేసి అయితే వెళ్ళారు. ఎప్పుడు మనకు తృప్తి అనిపిస్తదంటే వచ్చిన వాళ్ళు మనం ఇచ్చే తాంబూలంతో కానీ, భోజనంతో కానీ తృప్తిగా హ్యాపీగా ఫీల్ అయితే వెళ్తే అదే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే వచ్చిన వాళ్ళందరూ అలాగే సాటిస్ఫాక్షన్‌కి వెళ్ళారు. భోజనాలు కూడా చాలా బాగా జరిగాయి. కాకపోతే మా తమ్ముడికి కానీ, మా పాపకి చెప్పాను భోజనాల్లో కూడా వీడియో తీయండి, చేయండి అని చెప్పేసి ఎవ్వరూ తీయలేదు. అంటే చెప్తానా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేశారు. ఎవ్వరు నాడింగా కరెక్ట్‌గా తీయలేదు. అందుకే నేను కూడా కొన్ని వీడియోస్ అలా ఉన్నా, ఇలా ఉన్నా కాస్త అడ్జస్ట్ అయిపోండి. ఇది కూడా మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం వీడియోస్, కెమెరామెన్ అవి ఎవరు లేకపోయినా నాకు ఒక మెమొరీగా ఉండిపోతాయి, గుర్తుగా ఉండిపోద్దని చెప్పేసి ఇంత టైం ఎక్కువ అయినా కూడా యూట్యూబ్‌లో అనేది పోస్ట్ చేశాను. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక మీద నుంచి మన డైలీ వ్లాగ్స్ అనేది వచ్చేస్తాయి. అంటే అక్కడ ఉండడం వల్ల ఇంటికొచ్చిన తర్వాత ఇల్లు ఎలా ఉంటది, మనం వారం రోజులు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతే ఇంట్లో ఎలా ఉంటదో మీకు ఎవరికీ చెప్పనవసరం లేదు. అందరికీ తెలుసు. ఇంకా అవన్నీ సర్దేసి చేసేసరికి తల ప్రాణం తోకకైతే వచ్చిందనమాట. అంత కష్టమైతే పడ్డాను. ఇక మీద నుంచి నా డైలీ వ్లాగ్స్ అనేది అలాగే షార్ట్స్ అనేది వస్తూనే ఉంటే మీరు కూడా చూస్తూ ఉండి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ముందు ఇంకా వీడియోస్ పెట్టడానికి 90% ట్రై చేస్తాను. అంటే ఇదివరకు మీదకి ఇప్పటికి కాస్త బయటికెళ్తే అనేది పోయింది. ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. నాకు నచ్చితే లైక్ కొట్టండి.